హాయ్ స్టూడెంట్స్, మీకు ఈరోజు ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. అంటే ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ అడిషన్స్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి చెప్తాను. ఓకే, చాలామంది ఈ ఫ్రాక్షన్స్ అడిషన్ సబ్ట్రాక్షన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, అందుకని మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తాను. ఓకే, అసలు ఫ్రాక్షన్స్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా అడిషన్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మీకు ఇంకా డౌట్స్ రావు. ఓకే, క్లియర్గా వినండి. సో ఫ్రాక్షన్స్ అంటే నేర్చుకునే ముందు మనం డివిజన్స్ అంటే ఏంటో మీనింగ్ చెప్తాం. ఓకే, డివిజన్ అంటే ఏంటి, డివైడ్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 6/2 అంటే ఏంటి, 6ని 2 పార్ట్స్గా డివిజన్ చేయడం. 2 పార్ట్స్గా డివిజన్ చేసి ఈచ్ 2 పార్ట్స్గా డివిజన్ చేసాం. ఓకే, అప్పుడు 6ని 2 పార్ట్స్గా డివిజన్ చేస్తే ఈచ్ బాక్స్లో ఎంత వస్తుంది, 3/3 వస్తుంది. రెండు కూడితే 6 వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాని అర్థం అదే. 8/4 అంటే 8ని 4 పార్ట్స్గా డివిజన్ చేయడం. అంటే అంటే 8 అంటే ఎన్ని డివిజన్స్ చేస్తున్నాం అంటే 4 బాక్సెస్ అంటే 4 డివిజన్స్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈచ్ బాక్స్లో ఎంత వస్తుందంటే 2 2 2 2. ఓకే, అంటే 8/4 ఏమవుతుంది, ఆన్సర్ 2 అనమాట. అంటే ఈచ్ యొక్క బాక్స్లో ఉండేది 2 అని అర్థం. ఓకే, డివైడ్ అంటే డివిజన్ చేయడం, అన్ని పార్ట్స్గా డివిజన్ చేయడం. ఓకే, ఇప్పుడు నేను 1/3 అని రాశాను అనుకోండి, 1ని 3 పార్ట్స్గా డివిజన్ చేయడం. ఓకే, సో అంటే ఈ 3 పార్ట్స్ని కూడితే 1 వస్తుంది మనకి. సో ఒక్కొక్క పార్ట్లో అవుతుందంటే 1/3 అనమాట. ఓకే, అర్థమైంది. 1/3 1/3 1/3 అని అర్థం డివిజన్ చేయడం. ఓకే, ఎప్పుడైనా కూడా డినోమినేటర్లో ఉండేది దీన్ని ఎన్ని పార్ట్స్ చేసాము అనే దాని గురించి ఉండేది. ఓకే, న్యూమరేటర్లో ఉండే నెంబరు దాంట్లో మీకు ఎన్ని పార్ట్స్ వచ్చాయి అని అర్థం. ఓకే, ఇక్కడ 1/3 రాసాం. ఓకే, అంటే 1ని 3 పార్ట్స్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది ఒక్క పార్ట్ గురించి మాట్లాడాలంటే ఈ పార్ట్ యొక్క సైజ్ ఎంత అంటే 1/3 అనమాట. అంటే మొత్తం 3 పార్ట్స్లో ఇది 1 పార్ట్. ఓకే, అలా కాకుండా మీరు ఈ రెండు ఎంత అని అన్నారు అనుకోండి. ఓకే, మొత్తం దీన్ని ఈ 1 ఎన్ని డివిజన్ చేసాము, 3 డివిజన్స్ చేసాము అంటే 3 రాయాలి. దాంట్లో మనకి ఎన్ని పార్ట్స్ వచ్చాయి, 2 పార్ట్స్ వచ్చాయి కాబట్టి ఇది 2/3 అవుతుంది అనమాట. ఓకే, సో రెండు యాడ్ చేయాలనుకో. ఓకే, 1/3 ప్లస్ 2/3 యాడ్ చేసామనుకోండి. ఓకే, యాడ్ చేస్తే సేమ్ డినోమినేటర్స్ ఉన్నప్పుడు మనం న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో 1 + 2 చేసుకోవచ్చు, 3/3 అవుతుంది. అంటే ఇది 1 అవుతుంది అనమాట. ఓకే, 1నే కదా మనం డివైడ్ చేసాం 3 పార్ట్స్ కానీ. ఓకే, అర్థమైందా క్లియర్గాను. ఇప్పుడు 2/3 అన్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ 2/3 అనేది, సో ఈ 2 మర్చిపోండి. ఓకే, నేను 2/3 ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 1/3గా రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇలా రాసుకుని మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు 1ని 3 పార్ట్స్ చేశారు. ఓకే, 3 పార్ట్స్ ఇచ్చారు. ఇదైతే క్లియర్గా అర్థమవుతుందని నేను. ఓకే, దాంట్లో మీకు 2 పార్ట్స్ వచ్చాయి అనమాట. అంటే 2 అంటే 2 పార్ట్స్ వచ్చాయి మీకు 2/3 అంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రాక్షన్ రాస్తాను. ఓకే, 2/7 అని రాశాను అనుకోండి. దాని అర్థం ఏంటంటే దీన్ని 7 పార్ట్స్ చేస్తే దాంట్లో మనకు 2 పార్ట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఓకే, అంటే 3/7 అంటే మొత్తం 7 పార్ట్స్ చేస్తే మనకు 3 పార్ట్స్ మనకు వచ్చాయి. ఓకే, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలానే 4/7 అంటే మొత్తం 7 పార్ట్స్ ఇస్తే మనకు 4 పార్ట్స్ వచ్చాయి. ఓకే, 5/7 అంటే మొత్తం 7 పార్ట్స్ చేస్తే దాంట్లో మనకు 5 పార్ట్స్ వచ్చాయి. అలానే 6/7 అంటే మొత్తం 7 పార్ట్స్ ఇస్తే మనకు 6 పార్ట్స్ వచ్చాయి. 7/7 అంటే మొత్తం 7 పార్ట్స్ ఇస్తే మనకు 7 పార్ట్స్ మనకే వచ్చేసింది. అంటే 7/7 అంటే 1 అనమాట. అంటే మొత్తం మనకే వచ్చేసింది. ఓకే, ఫస్ట్ వచ్చి 2 పార్ట్స్ వేసాను అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ పార్ట్ 1, దిస్ ఇస్ పార్ట్ 2. ఓకే, సో దీన్ని ఏం చేసాము, 2 పార్ట్స్ చేసాము. ఎన్ని పార్ట్స్ చేసాము, ఎక్కడ రాస్తాను, డినామినేటర్లో రాస్తాను. 2 పార్ట్స్ చేసాము. ఓకే, సో ఈచ్ పార్ట్ ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఓకే, సో ఇది 1/2 అవుతుంది, 1/2 అవుతుంది. మీకు ఇక్కడ ఈజీ అవుతుంది. 1/2 + 1/2 అనేది మీరు ఈజీగా 1 అని రాసేస్తారు. ఓకే, అది ఎలా రాస్తారో చూపిస్తాను చూడండి. సో ఈ యాపిల్ని మీరు 2 పార్ట్స్ చేసాం. ఓకే, సో ఇదొక పార్టు, ఇదొక పార్టు. 2 పార్ట్లు కలిపితే మనకు టోటల్ యాపిల్ వస్తుంది. టోటల్ యాపిల్ అంటే 1 యాపిల్ అని వస్తుంది. ఓకే, సో ఈచ్ 1 అనేది అంటే ఇక్కడైనా డినామినేటర్లో. ఓకే, సో ఎన్ని భాగాలు చేశారో అనేది రాస్తాం కాబట్టి 2 2 భాగాలు చేసాం కాబట్టి
2 రాసాం. ఓకే, సో ఈచ్ పార్ట్కి ఎంతెంత వాల్యూ అంటే 1/2, ఇది 1/2 అనమాట. ఓకే, అలానే నేను ఇప్పుడు యాపిల్ని 4 పార్ట్స్ చేస్తాను చూడండి. 1 2 3 4. ఓకే, సో 4 ముక్కలు చేశాను అనమాట. యాపిల్ని 4 ముక్కలు చేశాను. సో 4 ముక్కలు కలిపితే ఏమవుతుంది? ఫుల్ యాపిల్ అవుతుంది. ఓకే, సో డినామినేటర్లో ఏం రాస్తానని చెప్పాను? ఎన్ని భాగాలు చేస్తాను యాపిల్ని? 4 భాగాలు చేస్తాం. ఓకే, సో ఒక్కొక్క భాగం, ఇది ఒక్కొక్క భాగం అనమాట. ఇది ఒక్కొక్క భాగం 1/4, ఇది వచ్చి ఒక భాగం 1/4. ఓకే, ఇది వచ్చి 1/4, ఇది వచ్చి 1/4 అవుతుంది. సో ఇవి 4 భాగాలు అనమాట. ఓకే, 4 ఈచ్ భాగం యొక్క విలువ వచ్చి 1/4 అనమాట. ఇక్కడ వచ్చి 4 భాగాలు చేసాము. ఇది ఎన్ని భాగం? ఇది ఒక భాగం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ 2 భాగాలు నేను తీసుకుంటాను, ఈ 2 భాగాలు మా బ్రదర్కి ఇస్తాను అనుకున్నాను అనుకోండి. ఓకే, సో మొత్తాన్ని ఎన్ని భాగాలు చేశాను? దీన్ని 4 భాగాలు చేసాం. సో దాని కింద రాస్తాను 4 భాగాలు చేస్తాం. నీకు ఎన్ని భాగాలు వస్తున్నాయి? 2 భాగాలు వస్తున్నాయి. ఓకే, సో మీ బ్రదర్కి మొత్తం ఎన్ని భాగాలు చేసావు? 4 భాగాలు చేసావు. మీ బ్రదర్కి ఎన్ని భాగాలు వస్తున్నాయి? 2 భాగాలు వస్తున్నాయి. అంటే 2 పార్ట్స్ వస్తున్నాయి అనమాట. అంటే 2/4 నీకు వస్తుంది, 2/4 మీ బ్రదర్కి వెళ్తుంది. 2/4 అంటే ఏంటి? హాఫ్. ఓకే, అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 2 1s are 2, 2 2s are 2. ఓకే, 1/2 అని వస్తుంది. ఇక్కడ కూడా 1/2 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ వచ్చి నీకు వస్తుంది, హాఫ్ వచ్చి మీ బ్రదర్కి వెళ్తుంది అనమాట ఎగ్జాక్ట్గా. ఓకే, ఇలా కాకుండా మీరు ఈ యాపిల్ని సేమ్ 4 పార్ట్స్ చేశారనుకుందాం. ఓకే, 1 2 3 4 పార్ట్స్. ఓకే, మీ బ్రదర్ ఏమంటున్నాడంటే నాకు 3 పార్ట్స్ ఇవ్వు, నీవు 1 పార్ట్స్ తీసుకో అన్నాడు అనుకోండి. ఓకే, సో ఏం చెప్పాను? డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ చేస్తానని చెప్పాను? 4 పార్ట్స్ చేసాము మొత్తం. ఓకే, మీ బ్రదర్కి ఎన్ని పార్ట్స్ ఇస్తా అన్నారు? 3 పార్ట్స్ ఇస్తా అన్నారు. ఓకే, అంటే 3/4 అనేది మీ బ్రదర్కి ఇస్తారు. ఓకే, సో అంటే 3 పార్ట్స్ మీ బ్రదర్కి ఇస్తే మీకు ఎన్ని పార్ట్స్ మిగిలి ఉన్నాయి? 1 పార్ట్ మిగిలింది. సో 1/4 నీకు అనమాట. అంటే టోటల్ చేసిన పార్ట్స్ వచ్చి 4, నీకు వచ్చిన పార్ట్ వచ్చి టోటల్ చేసినటువంటి డివిజన్స్ అంటే భాగాలు వచ్చి 4, నీకు వచ్చినటువంటి భాగం 1 అనమాట దాంట్లో. ఓకే, ఈ బ్రదర్కి వచ్చినటువంటి భాగాలు 3 భాగాలు వచ్చాయన్నమాట. ఓకే, మొత్తం 4 భాగాలు 3 భాగాలు వచ్చాయన్నమాట. ఓకే, అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత రావాలి? 1 రావాలి కదా. ఓకే, సో 3/4 ప్లస్ 1/4 అంటే 2 సమ్ చేస్తే 1 వస్తుంది. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా 1 అని ఎలా చేస్తారని. సో ఇదే యాపిల్ని నేను 5 పార్ట్స్ చేశాను. ఓకే, 1 2 3 4, సో 5 ముక్కలు చేశాను. ఓకే, సో అప్పుడు ఈచ్ భాగం యొక్క విలువ ఎంత అవుతుంది అంటే టోటల్గా ఎన్ని భాగాలు చేశాను అనేది 5 భాగాలు చేశాను. ఒక్కొక్క భాగం విలువ 1 అవుతుంది కదా. 1/5, ఇది 1/5, ఇది కూడా 1/5, ఇది కూడా 1/5, ఇది కూడా 1/5 ఈ పార్ట్స్. ఓకే, సో ఇప్పుడు నువ్వు మీ బ్రదర్ పంచుకోవడంలో నాకు 3, నీవు 2 తీసుకుందాం అనుకోండి. ఓకే, సో ఇది వచ్చి మీ బ్రదర్కి, ఈ 2 వచ్చి నువ్వు తీసుకున్నావు అనుకుందాం. ఓకే, అప్పుడు ఎలా అవుతుంది? మొత్తం ఎన్ని భాగాలు చేసాము? 5 భాగాలు చేసాము. దాంట్లో 3 పార్ట్స్ వచ్చి మీ బ్రదర్కి ఇస్తున్నారు. మొత్తం ఎన్ని భాగాలు చేస్తాడు? 5 భాగాలు. దాంట్లో 2 పార్ట్స్ అనేది నీకు ఇస్తున్నారు అనమాట. 2/5 అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఇక్కడ 3/5 అంటే ఈ 3 భాగాలు, 2/5 అంటే ఆ 2 భాగాలు, మొత్తం చేసింది వచ్చి అప్పుడు సమ్ చేస్తే 1 అని వస్తుంది. ఎందుకంటే ఇది సింగిల్ ఒకదాన్నే ఇన్ని డివిజన్స్గా చేశాను కాబట్టి. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం ఈక్వల్ భాగాలు చేసినప్పుడు న్యూమరేటర్స్ని అడిషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3/5 ప్లస్ 2/5 అంటే ఎలా అవుతుందంటే సేమ్ డివిజన్స్ చేసాం కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 3 + 2 అని యాడ్ చేస్తే 5/5 = 1 అని వచ్చేస్తుంది అనమాట. అంటే మనం 2 వాటిని అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా కూడాను వాటిని ఈక్వల్గా భాగాలుగా చేసి ఉండాలన్నమాట. లేకపోతే వాటిని అడిషన్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము. ఓకే, 2 ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా వాటి యొక్క డినామినేటరు సేమ్గా ఉండాలి. ఓకే, సేమ్గా చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్గా అంటే ఎప్పుడు సేమ్గా భాగాలు చేసినప్పుడు మనం వాటిని యాడ్ చేయొచ్చు, తీసేయచ్చు. ఓకే, అలా కాకుండా మీరు 2 యాపిల్స్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ యాపిల్ని నేను 4 పార్ట్స్ చేశాను అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ యాపిల్ నేను 4 పార్ట్స్ చేస్తాను. 1 part,
2 parts, 3 parts, 4 parts. ఓకే, సో రెండో యాపిల్ నేను 5 parts చేస్తున్నాను. ఓకే, 1 2 3 4 5. ఓకే, సో ఈ యాపిల్ నేను 5 parts చేశాను, ఈ యాపిల్ నేను 4 parts చేశాను. ఓకే, సో ఇప్పుడు మీకు వచ్చేటటువంటి పీస్ సైజు ఇది స్మాల్ వస్తుందా, ఇది స్మాల్ వస్తుంది? ఆబ్వియస్గా ఇది స్మాల్ వస్తుంది. ఓకే, ఆబ్వియస్గా ఇది ఎందుకంటే దీన్ని 5 parts చేసాం కాబట్టి ఈచ్ పార్ట్ యొక్క సైజు చిన్నదిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ 4 parts చేసాం కాబట్టి ఈచ్ పార్ట్ యొక్క సైజు పెద్దదిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా రాస్తారు ఫ్రాక్షన్స్లో? దీని ఫ్రాక్షన్స్ ఎలా రాస్తారు? ఈచ్ పార్ట్ వచ్చి 1/4. ఓకే, సో ఈచ్ పార్ట్ యొక్క వాల్యూ వచ్చి 1/4 అని రాస్తారు. ఎందుకంటే మొత్తం 4 parts వేసాం, ఒక్కొక్క పార్ట్ యొక్క వాల్యూ ఎంత అన్నాం కాబట్టి 1/4 వేసాం. సో ఇది కూడా 1/4, అలానే ఇది కూడా ఒక 1/4, ఇది కూడా 1/4. ఓకే, ఈచ్ పార్ట్ యొక్క వాల్యూ 1/4 అని అవుతుంది. ఓకే, ఇక్కడ ఈచ్ పార్ట్ యొక్క వాల్యూ ఎంత అయింది? 1/5 అయింది, ఎందుకంటే 5 parts చేసాం. ఓకే, సో ఇది 1/5, ఇది 1/5, సో ఇది 1/5, ఇది 1/5. ఇప్పుడు నేను ఈ రెండు యాడ్ చేయాలనుకోండి. ఓకే, సో అప్పుడు అంటే అర్థం ఏంటి? 1/4 ప్లస్ 1/5 యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా న్యూమరేటర్స్ కూడొచ్చా నేను? ఎందుకంటే కూడలేము, ఎందుకంటే ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు పార్టు, ఇది 1/5 అంటే చిన్న పార్ట్ అనమాట. ఓకే, మనం రెండు యాడ్ చేసేప్పుడు డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేయలేం. సేమ్ పార్ట్ సైజ్ వచ్చింది అనుకోండి, యాడ్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? అందుకని మనం డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు యాడ్ చేయలేం. ఓకే, సేమ్ యాక్చువల్గా ఫస్ట్ యాపిల్ నేను ఈసారి 2 parts చేశాను. ఓకే, సో 2 parts చేస్తే ఈచ్ పార్ట్ యొక్క వాల్యూ ఎంత ఉంది? మొత్తం ఎన్ని పార్ట్స్ వేసాము? 2 parts వేసాము. దీని యొక్క ఈచ్ వాల్యూ వచ్చి 1/2, అంటే ఇది కూడా 1/2 అవుతుంది. ఓకే, నేను కింద ఉన్నటువంటి యాపిల్ని 3 parts వేసాను అనుకున్నా. ఓకే, 1 2 3 parts. సో ఈచ్ పార్ట్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1/3 1/3 1/3 అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు మీ బ్రదర్కి, సో ఇక్కడి నుంచి హాఫ్ ముక్క, ఇక్కడి నుంచి థర్డ్. ఓకే, ఈ రెండు ఒకరికి, ఈ 3 ఇంకొకరికి ఇద్దాం అనుకోండి. ఓకే, అప్పుడు ఒక్కొక్కరికి ఎంత షేర్ వచ్చిందని ఎలా కనుక్కుంటారు? ఓకే, ఈ రెండు యాడ్ చేయాలి కదా మనం. సో ఇక్కడ ఏం చేయాలి? 1/2ని 1/3ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత వస్తుందో అనేది కనుక్కోవాలి. మీకేం చెప్పాను? సేమ్ డివిజన్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేయలేమని చెప్పాను కదా. సో సేమ్ డినామినేటర్ చేయడానికి మనం ఏం చేయొచ్చో చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 1/2 నేను ఏం చేస్తున్నాను అంటే పైన కింద 3తో మల్టిప్లై చేస్తాను. ఓకే, ప్లస్ ఈ 1/3ని ఏం చేస్తానంటే నేను న్యూమరేటర్లోను డినామినేటర్లోను 2తో మల్టిప్లై చేస్తాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 తోటి ఇక్కడ న్యూమరేటర్లోను డినామినేటర్లోను మల్టిప్లై చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి 3 తోటి ఇక్కడ న్యూమరేటర్లోను డినామినేటర్లోను మల్టిప్లై చేస్తాను. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది? 1 × 3 అవుతుంది 3, 2 × 3 6 అవుతుంది, ప్లస్ ఇక్కడ 2 × 1 2 అవుతుంది, 3 × 2 6 అవుతుంది. ఇప్పుడు చూడండి, సో డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంది. ఓకే, అంటే ఇది 6 parts చేసామన్నమాట. ఇక్కడ 6 parts చేసాం, ఇక్కడ 6 parts చేసాం. కాబట్టి ఇక్కడ 6 partsలో 3 parts తీసుకున్నాము, ఇక్కడ 6 partsలో 2 parts తీసుకున్నాము. ఓకే, అప్పుడు మనం న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు? /6 వేస్తే 3 + 2. ఓకే, అంటే 5/6 అనమాట. ఓకే, ఇలా యాడ్ చేయాలి. సో దీన్ని మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ పద్ధతిలో చెప్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ 1/2 చేశాను కదా, 1/2 మనం పైన 3 కింద 3 మల్టిప్లై చేస్తే ఏమైంది? 3/6 అని వచ్చింది. 3/6 అంటే ఇప్పుడు ఈ యాపిల్ని 6 parts చేశాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 2, ఎందుకంటే ఈ రెండింటి మనం ఇక్కడ యాడ్ చేయలేం కాబట్టి డైరెక్ట్గాను దాన్ని యాడ్ చేసుకోవడం కోసంగా ఈ యాపిల్ నేను 6 parts చేశాను కదా. ఓకే, అంటే ఈ 1/2 2 parts చేసిన యాపిల్ నేను ఇలాగ 3/3తో మల్టిప్లై చేసుకుంటే ఏమైంది? డినామినేటర్లో మనం 6 అని వచ్చింది. అంటే ఏంటంటే ఈ రెండుటి బదులు 6 parts చేశాను. చూడండి, 1 2 3 4 5 6. ఓకే,
దాంట్లో నీకు ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 3 పార్ట్స్ వచ్చాయి. 3 పార్ట్స్ అంటే ఏంటైంది? సో మొత్తం 6 పార్ట్స్ చేసి 3 పార్ట్స్ తీసుకున్నా కూడా నువ్వు హాఫ్ తీసుకున్నట్టే కదా, సగం తీసుకున్నట్టే కదా. యాక్చువల్గా 2 పార్ట్స్ చేసి నువ్వు సగం తీసుకున్నా ఒకటే, దీన్ని 6 పార్ట్స్ చేసి 3 తీసుకున్నా కూడా ఒకటే అనమాట. ఓకే, అంటే ఆల్మోస్ట్ 50% వచ్చింది కదా క్వాంటిటీ. సో ఇలా ఎందుకు చేసుకున్నాం అంటే 2 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ యాడ్ చేసుకోవడం కోసంగా ఇలా చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు 3 పార్ట్స్ తీసుకున్నారు. మొత్తం డివిజన్స్ ఎన్ని చేసావు? 6 పార్ట్స్ చేసావు, 3 పార్ట్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ 1/3 ఉంది కదా, ఈ 1/3 ఏం చేశాను? పైన 2తో మల్టిప్లై చేశాను, కింద 2తో మల్టిప్లై చేశాను. అప్పుడేమైంది? దీన్ని కూడా నేను 6 పార్ట్స్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కింద ఉన్నటువంటి యాపిల్ని కూడా నేను 6 పార్ట్స్ చేస్తాను. చూడండి, 1 2 3 4 5 6 పార్ట్స్ ఇస్తాను. సో ఇది 6 పార్ట్స్, ఇది 6 పార్ట్స్ అనుకో. సో ఇక్కడ మనం 1/3 వచ్చింది. ఓకే, 1/3 1/3 1/3 కదా ఇది. ఓకే, సో ఇక్కడ 6 పార్ట్స్లో ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 2 పార్ట్స్ వచ్చాయి. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే ఇట్లాంటి 2 పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి అనమాట. ఓకే, అంటే ఆల్మోస్ట్ నీకు ఇక్కడ కూడా 1/3 పార్టే వచ్చిందనమాట అర్థం. ఓకే, కాకపోతే దీన్ని 2/6గా రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ కూడా 6 డివిజన్స్ చేసాము. 6 డివిజన్స్లో 2 పార్ట్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 6 డివిజన్స్ చేస్తే 3 పార్ట్స్ వచ్చాయి. అంటే నీకు మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయి? ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 2 పార్ట్స్, అంటే మొత్తం నీకు 5 పార్ట్స్ వచ్చాయన్నమాట. 6 డివిజన్స్ చేస్తే దీంట్లో నీకు 5 పార్ట్స్ వచ్చాయన్నమాట. అంటే సో ఇది కలుపుకుంటే నీకు 5 పార్ట్స్ అవుతుంది అనమాట. అలానే మీరు మిగిలింది కలుపుదాం. ఓకే, ఇక్కడ ఏం కలుపుదాం? ఓకే, ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/3 ప్లస్ 1/3 అని ఉంది. ఓకే, సో ఇప్పుడు 1/2 ప్లస్ 1/3 ఎంత వచ్చింది? 1/2 ప్లస్ 1/3 చేస్తే మనకు 5/6 అని వచ్చింది. ఓకే, సో మిగిలింది యాడ్ చేద్దాం. ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. ఓకే, ఇక్కడ 1/3 అంటే ఎంత? ఓకే, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 1/3 ప్లస్ 1/3 అంటే ఎంత? ఓకే, డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు. సో 1 + 1 అవుతుంది. సో 2/3 అవుతుంది. రైట్, సో ఇప్పుడు మనకు ఈ 2/3ని ఈ 1/2ని యాడ్ చేద్దాం. ఓకే, 1/2 ప్లస్ ఈ 2/3. ఓకే, సో ఇక్కడ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయా? లేవు. లేనప్పుడు ఏం చేస్తాం? సేమ్ డినామినేటర్ తయారు చేయడం కోసం ఏం చేస్తామంటే దీన్ని 3తో న్యూమరేటర్లను 3తో డినామినేటర్లను మల్టిప్లై చేస్తాం. అలానే ఇక్కడ 2/3 ఉంది కదా, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అప్పుడేమవుతుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 × 3 3 అవుతుంది, 2 × 3 6 అవుతుంది, ప్లస్ 3 × 2 6 అవుతుంది, 2 × 2 4 అవుతుంది. ఓకే, సో సేమ్ డినామినేటర్ వేసుకుంటాం, న్యూమరేటర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 3 + 4. ఓకే, సో 3 + 4 అంటే ఎంత? 7, అంటే 7/6. ఓకే, సో అంటే ఈ 1/2 ప్లస్ 1/3 యాడ్ చేస్తే ఏమో 5/6 వచ్చింది. ఈ 1/2 ప్లస్ అంటే మిగతా 2 పార్ట్స్ 2/3 పార్ట్స్ యాడ్ చేస్తే 7/6 వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ కూడా యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనం 2 యాపిల్స్గా తీసుకున్నాం, మొత్తం 2 యాపిల్స్ వస్తాయో లేదో చూద్దాం. ఓకే, సో 5/6 ప్లస్ 7/6 అంటే ఈ 2 పార్ట్స్ 5/6, ఈ మిగతా అన్నీ కలిపి 7/6. సో ఆ 2 యాడ్ చేస్తున్నాం. సో సేమ్ డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 5 + 7 5 + 7 అంటే ఎంత? 12 కదా, 12/6 12/6 అంటే 2. ఓకే, సో మొత్తం వచ్చి మనకు 2 యాపిల్స్ తీసుకున్నాం ఇక్కడ, అంతే. ఓకే, ఈ రామాయణం అంతా లేకుండా మీకు ఒకటే పాయింట్ చెప్తాను చూడండి. ఓకే, సేమ్ 2 ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా కూడా సేమ్ డినామినేటర్ ఉండాలి, అంతే, సింపుల్. అంటే ఏంటంటే సేమ్ డివిజన్స్ చేసిబడి ఉండాలి. అప్పుడే మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటాము లేకపోతే సబ్ట్రాక్ట్ చేసుకుంటాము. ఓకే, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా నేను యాపిల్ బొమ్మలు అవన్నీ ఓకే డైరెక్ట్గా మీకు 2 ఫ్రాక్షన్స్ ఎడిషన్స్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఓకే, 7/4 ప్లస్ 1/2 ఉంది. ఓకే, ఈ 2 యాడ్ చేస్తున్నారు. మీకు ఏం చెప్పారు? 2 అడిషన్ చేయాలంటే సేమ్ డినామినేటర్ ఉందా లేదా చూసుకోవాలని చెప్పాను. సేమ్ డినామినేటర్ లేదు. ఓకే, సేమ్ డినామినేటర్ ఎలా చేయొచ్చు? దీన్ని ఒక 2తో మల్టిప్లై చేస్తే సేమ్ డినామినేటర్ అయిపోతుంది కదా. సో సింపుల్గా 7/4 ఓకే ప్లస్ ఈ 1/2 మాత్రమే. ఓకే, పైన 2 తోటి కింద 2తో డివైడ్ చేయండి. ఓకే,
సో అప్పుడు సేమ్ డినామినేటర్ వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి 7/4 ప్లస్ 1 × 2 2, 2 × 2 4. ఓకే, సో ఇక్కడ సేమ్ డినామినేటర్ అయిపోయింది. ఓకే, సేమ్ డినామినేటర్ వచ్చానికి నోమినేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 7 + 2 అంటే 9/4 అనమాట. సో 7/4 + 1/2 అనేది 9/4. ఓకే, దట్స్ ఆల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి 3/5 ప్లస్ 1/3 అని ఉంది. ఓకే, సో ఈ రెండు యాడ్ చేస్తున్నాను. ఎలా చేసుకోవచ్చు సేమ్ డినామినేటర్ గాను? ఇక దీంతో 3తో మల్టిప్లై చేస్తే, దీన్ని 5 తోటే మల్టిప్లై చేస్తే చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలా సింపుల్గా 3/5ని 3 తోటే డివైడ్ చేస్తాం. ఓకే, ఈ 1/3ని 5 తోటే చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఈ 3 × 3 9, 5 × 3 15 ప్లస్ 1 × 5 5 by 3 × 5 15. ఓకే, నౌ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ డినామినేటర్స్ ఉంటే ఏం చేసుకోవచ్చు? న్యూమరేటర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 9 + 5 9 + 5 అంటే 14/15 అనమాట. ఓకే, సో 3/5 + 1/3 అంటే 14/15. దట్స్ ఆల్. ఓకే, 7/8 + 1/4 ఉందనుకోండి. ఓకే, సో ఇవన్నీ ఆలోచించుకోకుండా ఎలా చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ లెక్కన చేస్తారన్నమాట. యాక్చువల్గా అలా ఎందుకు చేస్తారు అనేది నేను ఇంతవరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఎలా చేస్తారు ఈ 7 × 4 మల్టిప్లై చేస్తారు. ఓకే, ఏది ఇచ్చినా కూడా 7 × 4 మల్టిప్లై చేస్తారు, ప్లస్ ఈ 8 × 1 మల్టిప్లై చేస్తారు. ఓకే, డివైడెడ్ బై 8 × 4 వేస్తారు. ఓకే, సో ఇదే ఎక్స్ప్రెషన్ నేను ఈ విధంగా కూడా చేస్తాను. చూడండి, ఏం లేదు 7/8 కదా, ఇక్కడ నేను ఏం చెప్పాను? 4/4 మల్టిప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఓకే, ప్లస్ 1/4 ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తారు? 8/8 ఓకే మల్టిప్లై చేస్తున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 8 × 4 వచ్చింది. సేమ్ డినామినేటర్ 8 × 4 వచ్చింది. న్యూమరేటర్లో ఏమైంది? 7 × 4 ప్లస్ 1 × 8 వచ్చింది. ఓకే, 1 అలానే అనమాట ఇక్కడ. అందువల్ల ఎలా చేస్తారంటే డైరెక్ట్గా రెండు ఫ్రాక్షన్స్ అడిషన్ చేసేటప్పుడు సో ఇది మల్టిప్లై చేస్తారు, ప్లస్ ఇది మల్టిప్లై చేస్తారు, కిందవి రెండు మల్టిప్లై చేస్తారు 8 × 4 అనమాట. అది ఎందుకు వచ్చిందో ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. అలా కాకుండా మన మెథడ్ వాడేసి, మన మెథడ్ ఏంటి? 7/8 + 1/4 అనుకో. సేమ్ డినామినేటర్ తెచ్చుకోవాలంటే దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దీనికి మాత్రమే మనం 2తో మల్టిప్లై చేస్తే చాలు. అలా చేసినా వస్తుంది. 7/8 ప్లస్ చూడండి 1/4 ఉంది కదా, ఈ 1/4కి మాత్రమే మనం 2తో మల్టిప్లై చేస్తాం న్యూమరేటర్ని డినామినేటర్ని. ఓకే, సో 7/8 వస్తుంది. ఇక్కడ 1 × 2 2. ఓకే, 4 × 2 ఎంత? 8. ఓకే, నా ఇక్కడ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి, సో న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తాం. ఓకే, 7 + 2 ఓకే 9/8. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసినా కూడా మనకి 9/8 వస్తుంది. సో 7 × 4 = 28 + 8 / 32 రైట్. ఓకే, 36 / 32. ఓకే, మనకు 2తో క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 2 1 2 6 2 1 2 8. ఓకే, అగైన్ 2తో అవుతుంది. 2 8s are 2 9s are. ఓకే, సో 9/8. సో ఇది కూడా 9/8 వస్తుంది. అది ఇక్కడ కొంచెం క్యాన్సిలేషన్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా 2 ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా ఈ రెండు మల్టిప్లై చేసి ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేసి కింద రెండు మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకే, సో దాన్ని అది ఎందుకు వాడతాం అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకే, 7/4 - 2/3 అని అనుకోండి. ఓకే, సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సో మనం సేమ్ మెథడ్. ఓకే, డినామినేటర్ సేమ్గా చేసుకోవాలి. సో డినామినేటర్ సేమ్గా చేయడానికి ఏం చేస్తాం? 7/4ని 3 తోటే మల్టిప్లై చేస్తాం. 2/3ని మనం ఇక్కడ 4 తోటే మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అప్పుడు ఏమైంది? 7 3s are 21, 4 3s are 12 minus 2 4s are 8, 3 4s are 12. ఓకే, సో సేమ్ డినామినేటర్ 12 కాబట్టి 12. సో 21 - 8. 21 - 8 ఎంత? 13 కదా. ఓకే, ఇస్ ఇట్ 13? యా 13. సో 13/12 అంతే. సో ఇప్పుడు 7/4
-2/3ని ఈ క్రాస్ మెథడ్ ద్వారా కూడా చేద్దాం. ఓకే, ఇక్కడ 7 into 3 చేస్తాం. 7 into 3 చేస్తాం. మైనస్ సైన్ ఉంటే మైనస్ సైన్, ఇక్కడ ఏం సైన్ ఉంటే ఆ సైన్ వస్తుంది. ఇక్కడ 4 into 2 చేస్తాం. ఓకే, 4 into 2 చేస్తాం. ఈ 4 into 3 వేసేస్తాం అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏముంది, 7 3s are 21 -4 2s are 8 by 4 3s are 12. ఓకే, సేమ్ థింగ్ పైన కూడా అదే కదా వచ్చింది. ఓకే, ఇస్ ఆల్సో 13/12. ఓకే, సో అంత సింపుల్ అనమాట అడిషన్స్ సబ్ట్రాక్షన్స్. ఓకే, సో ఇక్కడ మీరు 3 నెంబర్స్ ఇచ్చారా, 4 నెంబర్స్ ఇచ్చారా, 5 నెంబర్స్ ఇచ్చారా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని నెంబర్స్ ఇచ్చినా కూడాను మనం సేమ్ డినామినేటర్ ఉందా లేదా చెక్ చేస్తాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2/4 3/4 ప్లస్ 1/2 అని ఇచ్చారనుకోండి. ఓకే, సో ఈ మూడుకి కూడా మనం సేమ్ డినామినేటర్ తెచ్చుకునే విధంగా తయారు చేయాలని అలా చేస్తాం చూడండి. ఓకే, ఫస్ట్ మనం రెండింటిని ఈక్వల్గా చేద్దాం, తర్వాత 3 వచ్చేద్దాం. ఓకే, సో 2/5 పెట్టేస్తాను నేను, ఇక్కడ 3/4 కూడా ఎలా పెట్టేస్తాను, ప్లస్ ఈ 1/2ని ఓకే 2తోని మల్టిప్లై చేశాను అనుకోండి. ఓకే, 2/5 ప్లస్ 3/4 ప్లస్ అప్పుడు ఏదవుతుంది 1 into 2 2 into 2/4 అవుతుంది. సో ఈ రెండు సేమ్గా చేశాను. సో ఇప్పుడు మనం దీనికి కూడా సేమ్గా చేయడానికి ఏం చేద్దాం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది 4/4తో మనం, సో ఈ రెండు సేమ్ కాబట్టి అడిషన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. 2/5 ప్లస్ ఈ రెండు సేమ్ కదా 4, కాబట్టి 3 ఎంత అవుతుంది, 3 డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో 2/5 ప్లస్ 5/4గా అయిపోతుంది మనకి. ఓకే, సో దీని తర్వాత మనం ఎలా చేసుకోవచ్చు, సేమ్ 4 2s are 8 5 5s are 25 divided by 5 into 4 20. ఓకే, సో 33 divided by 20 అంతే ఇది. ఓకే, ఐ థింక్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పర్సనల్గా ఈమెయిల్ అయినా చేయండి, వాట్సాప్ నెంబర్కైనా పింక్ చేయండి, లేకపోతే కమెంట్స్లోనే రాయండి. ఓకే, థ్యాంక్ యూ.